Hi guys, welcome back to Kaushal Manda's Looks TV. So today we talk something interesting topic. ఏంటంటే హోమ్ టూర్ చూసారు కదా. సో హోమ్ టూర్ చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో నాకు తెలీదు, బట్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఐ థింక్ చాలా మంది లైక్ చేసినట్టు మెసేజెస్ అయితే పెట్టారు. బట్ హోమ్ టూర్ చేసే ముందు మన హోమ్ని మనం డెకరేట్ చేసుకోవడం, ఇంటీరియర్ డిజైనర్స్ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇల్లుని మనం ఎంత నీట్గా సింపుల్గా తక్కువ డబ్బుతో ఎలా డిజైన్ చేసుకోవాలో ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఇది 1 year కష్టపడి చేసుకున్న ఇంటీరియర్స్ కాబట్టి ఇట్స్ మోర్ మీకు చెప్పడానికి కూడా చాలా ఉంటుంది. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్, ఐ విల్ ఫినిష్ ఇట్ వెరీ ఫాస్ట్. చాలా ఈజీగా మీరు హోమ్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఇంటికి ఎలాంటి థీమ్ కావాలి, అండ్ మీరు హౌస్ అంతా ఒకే థీమ్తో వెళ్తారా లేకపోతే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్తో వెళ్తారా? ఫస్ట్ మీ విజన్, ఆ థీమ్ని మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ గో బై వన్. నేను నా ఇంటికి ఎగ్జాంపుల్ హాల్, డ్రాయింగ్ రూమ్ క్లాసిక్ థీమ్ వెళ్ళాను, డైనింగ్ రూమ్ రస్టిక్ థీమ్, అండ్ పిల్లల రూమ్ కలర్ఫుల్ థీమ్, నా మాస్టర్ బెడ్రూమ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్, గెస్ట్ బెడ్రూమ్ గోల్డెన్ థీమ్, అండ్ కిచెన్ బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ థీమ్ తో వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ థీమ్ అనుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ రూమ్ కి మెయిన్ కావాల్సింది సోఫాస్. ఆ సోఫా సెట్ మీరు కలర్, ఆ సోఫా సెట్ షేప్ మీరు డిసైడ్ చేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్ కి మ్యాచ్ చేసుకుని మీరు ఆ హాల్ అంతా యూ కెన్ డెకరేట్ అనమాట. హ్యాపీగా హాల్ అంతా యూ కెన్ డెకరేట్. ఎగ్జాంపుల్ నా సోఫాస్ ఐ వెంట్ విత్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ ఐ వెంట్ బ్లూ. మరి కంప్లీట్ కాంట్రాస్ట్ కాకుండా బ్లూలో కూడా ఐ గేవ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎల్లో ఫ్లవర్స్ అనమాట. సో దాట్ చిన్నప్పటి నుంచి మనం ఫ్యాషన్ షోస్ ఎక్కువ చేస్తూ ఉండాలి కాబట్టి నేను కింద ఏ ట్రౌజర్ వేసుకున్నాను దానికి మ్యాచింగ్ ఎక్కడో మ్యాచ్ అయిన షర్ట్ వేసుకోవడం అలవాటు కాబట్టి, సో అలాగే వాల్ కూడా ఎక్కడో మ్యాచ్ అయ్యేటట్టు హాల్లో సోఫాతో కంపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా కలర్స్ కోఆర్డినేట్ అవుతాయి అనమాట. అలాగే కర్టన్స్ కూడా ఐ గేవ్ సేమ్ ఎల్లో అండ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. అండ్ ఆ వాల్ కి ఇంకా ఏమేమి చేశాను అన్నది ఐ విల్ షో యూ. సో ఈ వాల్ కి తీసుకుంటే ఎల్లో బ్లూ వాల్ పేపర్ విత్ ఎల్లో ఫ్లవర్స్. ఎల్లో ఫ్లవర్స్ కూడా న్యాచురాలిటీ కొంచెం ఒక ఎలివేషన్ తీసుకురావడానికి ఐ కెప్ట్ ఐరన్ ఫ్రేమ్ తో తయారు చేసిన ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్. అలాగే ఆ వాల్ కట్ సైడ్ ఆ బ్లూ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ట్రీస్ లో ఈ వాల్ పేపర్ లో ఉన్న ఫ్లవర్ కాంబినేషన్ లో బ్లూ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ బ్లూ అండ్ ఎల్లో ఐ గేవ్ కొంచెం రియలిస్టిక్, కొంచెం బయటికి ఎలివేట్ అయ్యే ఐరన్ ఫ్రేమ్ తో తయారు చేసిన ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. సో దాట్ ఇట్స్ పీపింగ్ అవుట్ అనమాట. మొత్తం ఓన్లీ ప్లెయిన్ కాకుండా అక్కడక్కడ కొంచెం ఎలివేషన్స్ హ్యాస్ టు పీప్ అవుట్. సో దీనికి ఈ హాల్ కి కొంచెం కాంట్రాస్ట్ ఐ గేవ్ 7 horses విత్ అ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, కాపర్ అండ్ సిల్వర్ అనమాట. అగైన్ ఇక్కడ వైట్ కాంబినేషన్ కాబట్టి వైట్ కార్నర్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. సో ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. సో మీ ఇంటికి కూడా మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ హాల్ కి మనకు కావాల్సిన సోఫా సెట్ కాబట్టి సోఫా సెట్ ని డిజైన్ చేసుకుని సోఫా సెట్ తర్వాత యూ డిజైన్ కంప్లీట్లీ. అలాగే ఈ హాల్ ఎల్లో బ్లూ వైట్ కాంబినేషన్ కాబట్టి ఐ గేవ్ అ వైట్ టీపా. ఈ వైట్ టీపాకి అగైన్ ఐ గేవ్ అ వైట్ ఫ్లవర్ పార్ట్ అండ్ బ్లూ ఫ్లవర్ పార్ట్ విత్ గ్రీన్ లీవ్స్ అనమాట. సో ఇట్స్ గుడ్ కాంబినేషన్. అండ్ ఈ సోఫాకి ఆపోజిట్ ఉన్న టీవీ ర్యాక్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్ వుడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ కూడా ఐ గేవ్ అ బ్లాక్ ఫ్రాగ్రెన్స్ డ్రై ఫ్లవర్స్ కి ఒక చిన్న లీఫ్ లో ఉన్నది. అగైన్ ఐ గేవ్ అరోమా ఆయిల్ స్మెల్ రావడానికి ఐ గేవ్ దిస్. సో కమింగ్ టు ద టీవీ ర్యాక్ కి పక్కన సో ఐ గేవ్ ఎంటర్టైన్మెంట్ చేసే ఐరన్ ఫ్రేమ్ తో చేసేవన్నీ పెట్టడం జరిగింది. సో ఇట్స్ టీవీ రూమ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సో అగైన్ ఐ గేవ్ దిస్ థింగ్. ఇది ఇంట్లో
ఉంటుంది. బయట ఎవరన్నా వచ్చినట్టయితే ఇక్కడ దీపం వెలిగించి బయట పెడతాం, సో దాట్ ఇట్ విల్ వెల్కమ్స్ దెమ్. అలాగే ఇక్కడ నా మినీ జిమ్ ఫ్రమ్ హెల్త్ టెక్. అగైన్ ఐ గేవ్ దిస్ artificial flower plant. This TV is again factory తో తయారు చేయబడిన కబోర్డ్స్ అండ్ again it's a natural wood అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్. మీరు హాల్లో మీరు హ్యాపీగా ఒక విజన్ మీరు చేయాల్సింది హ్యాపీగా గూగుల్లో సెర్చ్ చేసి పింట్రెస్ట్ లో సెర్చ్ చేసి మీకు కావాల్సిన ఐడియాస్ ఏదైనా ఒక్కటి అనిపించినా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మిగిలినవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ హాల్ కి పార్టీషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పార్టీషన్ హాల్ కలర్స్ కి సింక్ అవ్వాలి కాబట్టి ఐ గేవ్ దిస్ బ్యూటిఫుల్ రాధాకృష్ణుల బొమ్మ. ఇంట్లో వచ్చిన ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. అలాగే గేవ్ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి సేమ్ ఫ్లవర్స్ ఇక్కడ కూడా న్యాచురల్ గా ఇవ్వడం జరిగింది. సో బోత్ విల్ గెట్ సింక్ అనమాట. సో హాల్ కి దిస్ ఎల్లోస్ అండ్ గ్రీన్స్ అండ్ బ్లూస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో అలాగే పైన ఐ గాట్ కొరియన్ లైట్, డిఫరెంట్ డల్, బ్రైట్ ఆర్ జిగ్జాగ్, ఎనీథింగ్ వీ కెన్ డూ ఇట్ అనమాట. సో టీవీ ర్యాక్ ఐ టోల్డ్ యూ. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఐ కెప్ట్ ఆన్ ద టీవీ ర్యాక్. సో హాల్ కూడా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గూగుల్లో సర్చ్ హాల్ డెకరేషన్ పిక్చర్స్ అండ్ పింట్రెస్ట్ లో యుల్ గెట్ అమేజింగ్ lots of options. Definitely you can go with Pinterest blindly, you can browse anamata. So this is beautiful my dining hall. మీరు కూడా డైనింగ్ హాల్ డిజైన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హాల్ కి సోఫా సెట్ ఎలాగో డైనింగ్ హాల్ కి ఫస్ట్ డైనింగ్ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ డైనింగ్ టేబుల్ ఎలాంటిది కావాలో డిసైడ్ అయ్యి ఆ డైనింగ్ టేబుల్ కి కాంబినేషన్ కి తగ్గట్టు మొత్తం ఈ డైనింగ్ హాల్ అంతా యూ కెన్ డెకరేట్. ఫస్ట్ నేనైతే డైనింగ్ హాల్ అయితే రస్టిక్ థీమ్ తో అనుకున్నాను. సో ఎగ్జాంపుల్, సో మీరు కూడా ఫస్ట్ డైనింగ్ హాల్ ఎలాంటి థీమ్ అనుకుంటారో దాని ప్రకారం యూ కెన్ ఫాలో. సో రస్టిక్ థీమ్ కి కావాల్సిన ఈ సింగిల్ వుడ్ ఈ డైనింగ్ పీస్ నాకు దొరికింది కాబట్టి ఇది నార్మల్ డైనింగ్ టేబుల్ హైట్ కాకుండా 4 feet హైట్ కొంచెం బార్ టేబుల్ లాగా చేయడం జరిగింది. సో దాని కాంబినేషన్ గా ఐ గాట్ బార్ చైర్స్ అనమాట. సో అలాగే బ్లాక్ చైర్స్ కాబట్టి యూజువలీ ఐ యూజ్ బ్లాక్ ప్లేట్స్. ఇట్స్ వుడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ దిస్ రస్టిక్ మెయిన్ గా వచ్చేది అగైన్ బ్రిక్ వాల్, రెడ్ బ్రిక్ వాల్. మీరు లండన్ లో చూస్తే హౌస్ వెరైటీలోని రెడ్ బ్రిక్స్ ఉంటాయి, బట్ ఐ యూజ్ ద వాల్ పేపర్. సో రెడ్ బ్రిక్ వాల్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇస్ బ్లాక్ అండ్ వుడ్ కాబట్టి సో రస్టిక్. ద మెయిన్ రస్టిక్ థీమ్ కి కావాల్సింది సీలింగ్ కూడా నేను మొత్తం వుడెన్ రిబ్స్ ఇచ్చి ఆ రిబ్స్ కి మధ్యలో ట్రాన్స్పరెంట్ గోల్డెన్ షీట్ ఇవ్వడం జరిగింది. పైన ఆల్మోస్ట్ లైక్ 30 to 35 ట్యూబ్లైట్స్ ఉన్నాయి. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే అన్ని ట్యూబ్లైట్స్ తో ఫుల్ బ్రైట్ అయిపోద్ది ఈ రూమ్. బిల్ కూడా అలాగే వస్తుంది అనుకోండి. సో దీనికి షాండిలియర్స్ అనుకున్నాను, బట్ రస్టిక్ షాండిలియర్స్ నాకు దొరకక ఐ యూజ్ దిస్ వీల్ హ్యాంగర్స్ అనమాట. ఈ వీల్ హ్యాంగర్స్ కి బిగ్ బల్బ్స్, ఎడిసన్ బల్బ్స్ పెట్టడం జరిగింది. ఎడిసన్ బల్బ్స్ లో ప్రత్యేకత ఏంటంటే ఎంతసేపు మీరు ఎన్ని రోజులు వేసి ఉన్నా ఈ బల్బ్ అసలు హీట్ రాదు, చల్లగా ఉంటాయి అనమాట. సో ఎడిసన్ బల్బ్స్ కి ఆ న్యాచురాలిటీ కోసం అగైన్ ఐ గేవ్ లీవ్స్ అనమాట ఎవ్రీ బల్బ్ కి. ఆల్మోస్ట్ లైక్ 8 హ్యాంగర్స్ కి 8 బల్బ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ లీవ్స్. అండ్ ఫ్యాన్ కూడా యూజ్డ్ డిఫరెంట్ కలర్స్. ఫ్యాన్ ఇక్కడ మొత్తం కలర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఐ యూజ్డ్ 6 వింగ్స్ రస్టిక్ ఫ్యాన్ అనమాట. అగైన్ అక్కడ షాండిలియర్స్ కూడా ఈ కాంబినేషన్ కి సేమ్ స్ట్రైట్ వీల్ కాంబినేషన్ విత్ 7 లైట్స్ ఐ యూజ్డ్ అనమాట. సో ఈ డైనింగ్ హాల్ కి అప్పుడప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడానికి, హ్యాపీగా ఆ నేచర్ ఎంజాయ్ చేయడానికి ఐ గేవ్ 2 good wooden chairs setup with a good water pots, flowers అనమాట. సో this setup looks so cute for me. So curtains కూడా I used jute curtains and jute ki contrast ga koncham color combination ko I used this kind of cream and same this kind of color anamata, a brownish dark brown. ఇవన్నీ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి థీమ్ తగ్గట్టు మనం కొనుక్కోవచ్చు. దిస్ ఈజ్ శాండ్విచ్ గ్లాస్ కాబట్టి యాసిడ్ వాష్ తో చేయబడిన గ్లాస్. హాల్లో ఉన్న వాళ్ళకి రాధాకృష్ణులు, ఇక్కడ ఉన్న వాళ్ళకేమో బ్యూటిఫుల్ సింక్ అయ్యే ఈ రస్టిక్ సింక్ అయ్యే హార్స్ తో నుంచిన ఫోటో. దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్చర్. సో అలాగే మన రస్టిక్ కి కావాల్సినవన్నీ మనం వీ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ అనమాట. సో బయటంతా బిగ్ లాంగ్ బాల్కనీ కాబట్టి హ్యాపీగా మొత్తం మొక్కలతో నింపేస్తాను. ఒక 2 చైర్స్ ఇచ్చారు.
అండ్ మ్యాగజైన్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న టీపా అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. అండ్ హాల్, రస్టిక్ హాల్ కి, ఐ మీన్ డైనింగ్ హాల్ కి ఆబ్వియస్లీ ఒక చిన్న మొత్తం ఆ కబోర్డ్స్ అన్ని ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ లోపలన్నీ ప్లేట్స్ అలాంటి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఆ వార్డ్రోబ్ కి ఒక కైండ్ ఆఫ్ బార్ సెటప్ ఉండాలి కాబట్టి ఐ గేవ్ అ బార్ సెటప్ ఫర్ ద షో కేస్ అనమాట. ఇక్కడ మొత్తం అన్ని ప్లాంట్స్ తోని ఫిల్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద లైట్స్ అనమాట, ల్యాంప్స్, స్మాల్ ల్యాంప్స్. సో కింద అగైన్ బార్ కాబట్టి పక్కన గేవ్ బ్యూటిఫుల్ గ్లాస్ సెటప్. ఇది మనకి అమెజాన్ లో మాక్సిమం లాక్డౌన్ లో నేను చేసిన పని అంటే హ్యాపీగా బ్రౌజ్ చేసుకుని నా రస్టిక్ అయితే రస్టిక్, క్లాసిక్ అయితే క్లాసిక్, ఏ థీమ్ కావాల్సిందో ఆ థీమ్ కి కొనుక్కోవడం అండ్ సెటప్ చేసుకోవడం, మొత్తం 1 year అంతా ఇదే చేసుకోవడం జరిగింది అనమాట. అగైన్ హాల్ సెంటర్ కాబట్టి ఆబ్వియస్లీ బిగ్ బాస్ ట్రోఫీ. అగైన్ రస్టిక్ కి ఒక రస్టిక్ వాల్ పేపర్ ఒక వాల్ క్లాక్ ఉంటే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. అగైన్ ట్యాబ్, అగైన్ యాంటిక్ పీసెస్, రస్టిక్ అండ్ యాంటిక్ పీసెస్ goes really good. So I gave a gramophone and the old radio there. So this is all about my haul. సో మీరు కూడా హ్యాపీగా, మీరు కూడా Pinterest లో మీరు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఒకవేళ మంచి కార్పెంటర్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మంచి పెయింటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అదే ఇంటీరియర్ డిజైనర్ ఇస్తే వాళ్ళేమో 60 to 70% వాళ్ళు తీసుకుంటారు, 30% మాత్రమే ఆ వెండర్స్కి ఇస్తారనమాట, లేబర్కి. సో అలాగే మీరు హ్యాపీగా మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే మంచి పర్ఫెక్ట్ లేబర్ని ఎత్తుకోండి. ఆ 30% మీరే ఇస్తే 70% యూ కెన్ సేవ్ ఇట్. ఓకే, సో మనం ముందే డిజైన్ చేసుకుంటాం కాబట్టి మన సైజు, మన ఇంట్లో ఏ సైజు ఫ్రిడ్జ్ ఉందో ఆ ఫ్రిడ్జ్ సైజ్ ని ముందే మనం స్పేస్ పెట్టుకుని మిగతా వార్డ్రోబ్ అంతా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హాల్ అండ్ డైనింగ్ టేబుల్ ఫిల్డ్ విత్ ఫ్లవర్ వాజెస్ అండ్ ఎవ్రీథింగ్. లుక్ కోసం యూ కెన్ యాడ్ ఎనీథింగ్, బట్ ఎక్కువ క్లమ్జీ అవ్వకుండా సింపుల్ గా ఐడియాస్ చూడండి, సో దట్ యూ కెన్ గెట్ ఎ గుడ్ అవుట్. దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా ఒకవైపు అంతా రస్టిక్ ఉంటే ఇంకోవైపు అంతా అగేవే కొంచెం క్లాసిక్ టచ్ ఉన్న ఫోమ్ వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ వైటిష్ విత్ గోల్డెన్ డాట్స్. అండ్ ఇక్కడ ఫర్ ఎవర్ ఎసెంట్ లవ్ వాళ్ళది ఇచ్చిన చైర్స్ పెట్టడం జరిగింది. అగైన్ యాంటిక్ పీస్, అగైన్ ఫోన్ విత్ వుడెన్ స్టిక్ తో తయారు చేయబడిన స్టూల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఆ గోల్డెన్ రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ వుడెన్ థీమ్ కాబట్టి, రస్టిక్ కాబట్టి ఐ గేవ్ ఎలిఫెంట్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హాల్. అండ్ ఇక్కడ మాత్రం ఐ గేవ్ కంప్లీట్ కలర్ లైట్స్ అనమాట. ఇవన్నీ కూడా అమెజాన్. అంటే ఇక్కడ డైనింగ్ చేసుకుంటే ఒక ఫీల్ వస్తుంది, అంటే ఒక గార్డెన్ లో కూర్చుని తింటున్న ఫీల్ అనమాట. సో ఐ వాంట్ గివ్ దట్ న్యాచురల్ ఫీల్, దట్స్ వాట్ ఐ పుట్ లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఎవ్రీథింగ్. ఇండియాలో దొరికిన ప్లాంట్స్ అండ్ ఆర్టిఫిషియల్, ఇండియాలో దొరికేవన్నీ న్యాచురల్. సో నెక్స్ట్ మన దేవుడి గది కూడా అంటే ఒకప్పుడు దేవుడి గది అంటే విఘ్నేశ్వరుడు ఇలాంటివన్నీ కొంచెం అది అవుట్డేట్ అయిపోయింది. కొంచెం హ్యాడ్ గో విత్ కొంచెం ట్రెండ్ లోకి వెళ్తే సో మనకి ఇలాంటి స్టోన్స్ చాలా దొరుకుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోన్, లోపల లైట్ వేస్తే దట్ గివ్స్ యూ ట్రాన్స్పరెంట్ లైట్ ఆల్సో అవుట్ అనమాట. సో బ్యూటిఫుల్ స్టోన్ ఇచ్చి లోపల లైట్స్ పెట్టి అగైన్ గ్లాస్ డోర్స్ ఫర్ ద టెంపుల్ రూమ్ కి పైన గేవ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేస్ మాస్క్ అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్. సో టెంపుల్ రూమ్ లో కూడా మనం ట్రెడిషన్ ని మర్చిపోకుండా ట్రెడిషన్ గుర్తు చేస్తూ ఆ వెస్టర్న్ టచ్ ఉన్న టెంపుల్ రూమ్స్ చేసుకుంటే ప్రెసెంట్ ట్రెండ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో హియర్ ఫ్రేమ్స్, ఇది కూడా మీరు ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ మొత్తం ఇల్లు అంతా కన్నాలు కొట్టి గోడలు పాడు చేయకుండా ఒక్క నెయిల్ తో ఇవన్నీ హ్యాంగ్ చేసుకుని వచ్చేస్తే బాగుంటదండి. ఒక నెయిల్ కి పుర్కోస్ థ్రెడ్ ఫిట్ చేసి దానికి బ్యాంబూ స్టిక్ చేసి మిగతా ఫొటోస్ అన్ని జస్ట్ హ్యాంగ్ ఇట్ లైక్ దాట్, సో దాట్ ఒక నెయిల్ కి ఎవ్రీథింగ్ విల్ బి ఫిట్ ప్రాపర్లీ అనమాట. లెట్స్ గో టు కిడ్స్ రూమ్. సో కిడ్స్ రూమ్ కూడా మనం ఫస్ట్ డిజైన్ చేసుకోవాల్సింది, కిడ్స్ కి కావాల్సింది. కిడ్స్ కి ఎక్కువ గర్ల్స్ అయితే పింక్ కలర్స్, బాయ్స్ అయితే బ్లూ కలర్స్, రెడ్ కలర్స్ ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళకి ఇష్టమైన కలర్స్ ని మనం చూస్ చేసుకుని దానికి తగ్గట్టు పిల్లలకి ఏమైతే ఇష్టమో, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, బార్బీ, ఎల్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ద ఫేవరెట్ క్యారెక్టర్స్, దానికి తగ్గట్టు దానితో డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో కిడ్స్ కి నాకు యాక్చువల్లీ కిడ్స్ రూమ్ లో ఇది పెట్టకూడదు, బట్ ఏంటంటే నాకు దిస్ కైండ్ ఆఫ్ ఏ వుడెన్ ట్రీతో చేయబడిన షెల్ఫ్ చాలా బాగా నచ్చింది. సో కిడ్స్ రూమ్ కి టాయ్స్ పెట్టుకోవడానికి బాగుంటుందని పెట్టడం జరిగింది, బట్ ఐ ఫిల్డ్ విత్ బుక్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ టాయ్స్ అనమాట. సో కిడ్స్ రూమ్ అంటే పింక్స్, ఒక అమ్మాయి అంటే పింక్, అబ్బాయి అంటే బ్లూస్ రెడ్స్. కిడ్స్ కి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రూమ్ ని మీరు డిజైన్ చేయొచ్చు. సో కిడ్స్ కి ఎలాంటి కలర్స్ ఇష్టం అయితే అలాంటి కలర్స్ తో యూ కెన్ డూ ఇట్ అనమాట. అలాగే కిడ్స్ రూమ్ యూజువల్లీ కలర్ఫుల్ రూమ్ కాబట్టి కలర్ఫుల్ రూమ్ కి డిఫరెంట్ కలర్స్, ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్. సో ఇవన్నీ నేను ఆర్ట్ మంత్రాలో కొన్నాను, సో మణికొండలో. సో ఇఫ్ యూ గైస్ ఆర్ బిల్డింగ్ ఎనీ గుడ్ హౌస్ యూ కెన్ బై ఫ్రమ్ దేర్. సో యూ గెట్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ కి కాంట్రాస్ట్ బుద్ధాస్ పెట్టడం జరిగింది అనమాట. అలాగే బంక్ బెడ్ మనం బయట కొని తెచ్చుకునే కంటే హ్యాపీగా ఒక 20-30 వేలకి వీ కెన్ గెట్ దిస్ వుడెన్ బంక్ బెడ్ పర్మనెంట్లీ అనమాట. సో నేను అదే చేసుకోవడం జరిగింది. దీనికి కూడా బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడంతా ఐ గేవ్ స్మాల్ ర్యాక్స్ ఫర్ ఏమైనా టాయ్స్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి. సో పిల్లలకి ధైర్యంగా ఉంటుందని గణేష్ ని అలా పెట్టడం జరిగింది అనమాట. సో పైన ఒక బెడ్, కింద ఒక బెడ్. కింద 3 kids can sleep. It's a big space. So almost like I can say this is kind of a 4.5 feet. పైన ఒక 2.5 feet అనమాట. So this is for girls wardrobe and that's for boys wardrobe. So వాళ్ళ టాయ్స్ కిడ్స్ రూమ్ అంటే వాళ్ళకి వదిలేయాలి. దే జస్ట్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ రూమ్ ని వాళ్ళనే డెకరేట్ చేసుకోండి, సో దాట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది రూమ్ ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి. సో కిడ్స్ రూమ్ కి పైన రూఫ్ మాత్రం మర్చిపోద్దు. రూఫ్ మాత్రం వాళ్ళకి కిడ్స్ అంటే దే లవ్ ప్లానెట్స్, దే లవ్ ఫిషెస్, దే లవ్ అక్వేరియం కాబట్టి దానికి తగ్గట్టు రూఫ్ ని డెకరేట్ చేయండి. సో నేనైతే ఒక మూన్ ప్లానెట్ లాగా డెకరేట్ చేశాను. సో దట్ గివ్స్ యూ బ్లూ లైట్ అండ్ ఎల్లో లైట్, ఎనీ లైట్ అనమాట. బోత్ ద రూఫ్ లైట్ ఐ సెట్ అప్ దేర్. సో కిడ్స్ కి ఒక కంప్లీట్ full length mirror ఉండాలి కాబట్టి I just gave the complete full length mirror. So kids room, it's very easy, colorful ఉండాలి. So lots of options, you can see it again Google or Pinterest. So definitely మీ kids కి taste తగ్గట్టు you can do that also. So let's go to the masterpiece, my master bedroom. Let's go. Oh, this is my master bedroom. సో ఫస్ట్ మన మాస్టర్ బెడ్రూమ్ ఎలాంటి కలర్ కాంబినేషన్, ఎలాంటి థీమ్ కావాలో మనం చూసుకోవాలి కాబట్టి, సో ఫస్ట్ నేను అనుకుంది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి ఫస్ట్ మెయిన్ బెడ్ మనం సెలెక్ట్ చేసుకుంటే బెడ్ కి తగ్గట్టు, బెడ్ కలర్స్ కి తగ్గట్టు రూమ్ మొత్తం హ్యాపీగా డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ థీమ్ అనుకుని తర్వాత బెడ్ ని చూస్ చేసుకుని, ఈ బెడ్ కర్వ్ ఇలా వచ్చింది కదా, ఇదే కర్వ్ పైకి కూడా సేమ్ ఫ్లో ఉంటుంది అనమాట. సో ఐ చూస్ దిస్ పార్ట్, బ్యూటిఫుల్ బెడ్, అండ్ ఇక్కడ స్టార్ట్ అవుతే పైన ఎండ్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కింద ఎలా కర్వ్ తేలిందో పైన కూడా అలాగే కర్వింగ్. సో సెంటర్ ఐ గేవ్ బ్లాక్ రోజెస్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాబట్టి కింద బ్లాక్ బెడ్ షీట్. సో అగైన్ బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్ ఫ్రమ్ Forever Essence Love, beautifully they made, and big chair to relax and black and white curtains. సో మొత్తం రూమ్ అంతా ఇలాగ బ్లాక్ అండ్ వైట్ తో నింపిస్తాను అనమాట. అగైన్ ఈ వాల్ అంతా రోజ్ కలర్, వైట్ రోజెస్ అండ్ బ్లాక్ వెయిట్ మిషన్, ఇలాగా సిస్టమ్, వార్డ్రోబ్, హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి. అగైన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఫోటో ఫ్రేమ్స్ లాగా నాకు మంచి రీల్ షేప్ లో ఉన్న దొరికాయి ఐకియాలో. సో ఐ ఫిల్ విత్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై బ్లాక్ అండ్ వైట్ రూమ్, అండ్ హియర్ ద టీవీ ర్యాక్, పైన కూడా బ్లాక్ అండ్ వైట్. సో ఇలాగా ప్రతిదీ యూ కెన్ డిజైన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనం బెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బెడ్ కి తగ్గట్టు యూ కెన్ డిజైన్ ఎవ్రీథింగ్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ థీమ్ కి కలర్ లైట్స్ ఇస్తే కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి, అంటే వాల్ అండ్ ప్రాపర్టీస్ అంతా బ్లాక్ అండ్ వైట్ ఉంది, కలర్స్ లైట్స్ మొత్తం అంటే ఐ గేవ్ దిస్ బ్లూ లైట్ షాడో ఫర్ ద సీలింగ్.
బెడ్ కి పైన రూఫ్ సీలింగ్ కి. సో అలాగా కాంట్రాస్ట్ లైట్స్ వస్తే ఈ బ్లాక్ అండ్ వైట్ లోంచి ఆ కలర్ లైట్స్ ఎలివేట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ థీమ్. బట్ మీ టేస్ట్ కి తగ్గట్టు యూ క్యాన్, అంటే ఎనీథింగ్ యూ క్యాన్ డూ ఇట్. ఇట్స్ జస్ట్ విజన్. ఒక విజన్ అని ఉన్నదంటే గూగుల్లో ఆ విజన్ కి తగ్గట్టు సెర్చ్ చేస్తే యూ క్యాన్ గెట్ యువర్ లాట్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో ఈ లేసెస్, వైట్ లేసెస్, అక్కడేమో బ్లాక్ లేసెస్, అండ్ మై వార్డ్రోబ్, it's a glass black and white combination wardrobe. It's a completely filled with the clothes అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు సింగిల్ స్లైడ్స్ యూజ్ చేస్తున్నారు, బట్ నాకు రూఫ్ అటకులు కావాలి కాబట్టి ఐ యూజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే సామాన్లు చాలా ఉన్నాయి కాబట్టి. అగైన్ బ్లాక్ అండ్ వైట్ స్కెచెస్. సో మీకు తగ్గట్టు యూ కెన్ డిజైన్. అలాగే లేస్. One more, the most important thing is a washroom. Washroom kuda greenery antunte washroom lo you'll get that much anamata. So you'll get a fantastic look. Again, test tubes lo water fill chesi money plants, all hanger plants, everything fill cheyadam jarigindi. So this gives you a very fresh look, fresh morning. Again, కిచెన్ కూడా ఆడవారికి వదిలేస్తే బెటర్, బట్ యూ హ్యావ్ టు టేక్ సజెషన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఆయిల్ పడినా లేకపోతే జిడ్డు అయినా తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉండే షీట్స్ కావాలి. దట్స్ వాట్ యూ హ్యావ్ టు టేక్ స్మూతెస్ట్ సర్ఫేస్ కడప స్టోవ్స్ అలాంటివి అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ చాలా వస్తున్నాయి, అండ్ యూ కెన్ టేక్ అ బ్యూటిఫుల్ గ్లాసీ అక్రోలిక్ షీట్స్ అనమాట. సో ఇవి యూజువల్గా జిడ్డు అనేది పట్టదు, ఒకవేళ పట్టినా కూడా ఈజీలీ యూ కెన్ వైప్ ఇట్ అనమాట. సో గెస్ట్ రూమ్ లో ఏమీ లేదు. ఇట్స్ గోల్డెన్ కాంబినేషన్ తో ఉన్న బెడ్, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై. సో ఒక్కొక్క రూమ్ కి మనకి స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రూమ్ కి యూ కెన్ డిజైన్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ డిజైనింగ్ యువర్ సెల్ఫ్. సో హ్యాపీగా మీ ఇంటికి కావాల్సినవన్నీ మీరే డిజైన్ చేసుకోండి, ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. మీకున్న విజన్ కి తగ్గట్టు బ్రౌజ్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్, అండ్ అవన్నిటినీ మీరు ఒక బుక్ మీద స్కెచ్ తో ఒక డిజైన్ చేసుకుని యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ రూమ్ అనమాట. సో నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంటీరియర్ డిజైనర్. యూ కెన్ డిజైన్ యువర్ సెల్ఫ్. యూ కెన్ సేవ్ ఆల్మోస్ట్ like 70% వాట్ యూ గివ్ ఇట్ టు ఎనీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. So next week we'll come up with something different topic whenever I'm free. So until then, goodbye, see you. Don't forget to subscribe. Next week. Bye. Hearts of fire through and through. Follow me, I'll follow you. We will pursue everything together. Do tests and trials, love renew. Yeah, we've made it. We